ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై యెషయా గ్రంథము 48వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 6వ వచనం. తెలియని మరుగైన కొత్త సంగతులను నేను ఇక మీదట నీకు తెలియజేయుచున్నాను. తెలియని మరుగైన కొత్త సంగతులను నేను ఇక మీదట నీకు తెలియజేయుచున్నాను. కాబట్టి దేవుడు యెషయా ద్వారా తన ప్రజలకు బయలుపరిచే కార్యం ఏంటంటే నూతన కార్యము నేను క్రొత్త సంగతులు నేను నీకు బయలుపరుస్తున్నాను. నువ్వు ఎరిగినటువంటి కాదు అది నీకు తెలియని మరుగైన సంగతులు, సీక్రెట్స్, మిస్టరీ. సో గాడ్ ఈస్ గోయింగ్ టు రివీల్ హిస్ మిస్టరీ. అది ఇక్కడ మర్మములు నీకు తెలియజెప్తున్నాను అంటున్నాడు. ఎటువంటి మర్మములు అన్నప్పుడు మనం 65వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 65వ అధ్యాయంలో 17వ వచనంలో యెషయా గ్రంథము, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టించున్నాను, మునుపటి మరువుడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించు దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారిగా నేను చేయబోతున్నాను. కాబట్టి నూతన యెరూషలేం అనే దాని గురించి ఎక్కడ మనం చూస్తున్నాము? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తున్నాం. దాని కొరకైనటువంటి కార్యాన్ని, ప్రవచనాన్ని ఇక్కడ మరి దేవుడు బయలుపరుస్తున్నాడు. క్రొత్త కార్యం కాబట్టి మరుగైన కార్యం. కాబట్టి దేవుడు మనకు మరుగైనటువంటి మరి ఆశ్చర్యకరమైనటువంటి దాచబడి ఉన్నటువంటి పరలోకపు కార్యాలు బయలుపరుస్తున్నట్టున్నాడు. ఆయనే మనకు బయలుపరిచేవాడుకుంటున్నాడు. ఎందుకంటే నూతన కార్యములు మీకు తెలియబడి ద్వారా నూతన మరి ఏం కలుగుతాయి మీలకురా? మరి నూతన హోప్ అంటే నూతన విధమైన మనకి నిరీక్షణ కలిగేదిగా ఉంటుంది. ఈ నిరీక్షణ పుట్టించే దాని కొరకై. కాబట్టి ప్రియమైన సోదరుని, నా జీవితంలో ఒక నూతన నిరీక్షణ పుట్టించే దాని కొరకై దేవుడు నూతన కార్యాలు చేయనంటున్నాడు. ఆయన కార్యములు అద్భుతమైన కార్యములు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త కదా. మరి కాబట్టి ఆయన కార్యములు అద్భుతమైన కార్యములుగా ఉంటున్నవి. అందుకొరకే దానియేలు కూడా ఏమంటాడంటే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచువాడు. కాబట్టి దేవుడు ఎటువంటి వాడంట? మరుగు మాటలను మరి మర్మములను బయలుపరచువాడు. అంధకారంలోని సంగతులు ఆయనకు బాగా తెలియను, వెలుగు యొక్క నివాసం ఆయన వద్ద ఉన్నది. కాబట్టి ఆయన సర్వాంతర్యమైన దేవుడు. కాబట్టి ఆయన అంధకారంలో ఉన్న వాటిని మరి వెలుగులోనికి రప్పించేవాడుకుంటున్నాడు. ఆయనకు మరుగైనటువంటి ఏది లేదు కదా. మరి సర్వశక్తుడు దేవునికి మరుగైనది ఏమైనా ఉంటుందా? ఆయనకు చేతగానేది ఏమైనా ఉంటుందా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా అని క్వశ్చన్ వేసినప్పుడు లేదు. అన్నీ కూడా ఆయనకు సాధ్యమే. అన్నీ కూడా ఆయన చూసేవాడుకుంటున్నాడు. అన్ని మర్మములు ఆయనకు తెలిసినవి ఉంటాయి. మర్మం అనేటువంటిదే మరి ఆయన సన్నిధానంలో తెలియబడినటువంటి మర్మం అనేటువంటిది లేనేలేదు. కాబట్టి దానియేలు కూడా ఈ మాట చెప్తాడనమాట. అందుకే ఆమోసు గ్రంథంలో కూడా చూసినట్టయితే ఆమోసు ఒక మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనం, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. చూసా, తన ప్రియులైన వారికి అంటే తాను విశ్వసించిన వారికి అంటే తాను నమ్ముకున్న వారికి, నీకు నాకు ఆయన నమ్మకంగా ఉంటున్న వారికి బయలుపరచకుండా ఏం చేయడంట. అంటే మర్మములు మనకు బయలుపరిచేవాడు దేవుడిగా ఉంటున్నాడు. అందుకో ఇదిగో నూతనమైన కార్యములు మరుగైన కార్యం నీకు బయలుపరుస్తూ అంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి కదా. మరి ఈ భాగం మనం గమనించినట్టయితే తన సేవకులైన ప్రవక్తలకు దాన్ని సంకల్పించిన దాన్ని తెలియపరచకుండా బయలుపరచకుండా ఆయన ఏమి చేయడు. కాబట్టి అబ్రహాం విషయంలో ఇది నా స్నేహితుడైన అబ్రహాంకు దీన్ని మరుచుదనా అని చెప్పి ఇదేం చెప్తుంటున్నాడు? సొదొమ గొమొర్రా యొక్క నాశనం చేసేదానికి మునుపు అబ్రహాం దగ్గర చెప్తుంటున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ఆయన తన ప్రియులైన వారికి నూతన కార్యములు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు అనేటు కారు చూస్తున్నాం. అందుకొరకే ఇంకా యేసు ప్రభువు ఏమంటాడంటే మరి 17 యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు కనుక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుచున్నాను. చూసావా, ఆయన మనలను స్నేహితులు అంటున్నాడు, దాసుడు కాదు. ఎందుకంటే దాసుడైతే తన యజమాను చేసేది తెలియదు. అయితే స్నేహితునికైతే అన్నీ పంచుకుంటాం కదా. మనం స్నేహితులు కలిగి ఉంటాం. కాబట్టి ఏదైనా ఒక కష్టమో నష్టమో నా సంతోషమో దుఃఖం ఏదొచ్చినా స్నేహితుల దగ్గర పంచుకుంటాం అనేటువంటిది సర్వసత్యం. అట్లాగే దేవుడు మనల్ని ఏమంటాడు? ఇప్పుడు
స్నేహితులను పిలుస్తుంటున్నాడు అనమాట. అంటే ఆయన రహస్యాలన్నీ మనకు బయలుపరిచేవాడుకుంటున్నాడు. నూతనమైన మరుగైన మరి ఆశీర్వాదకరమైన మర్మములు ఆయన బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టే అపోస్తలుడైన పౌలు కూడా రోమీయులకు రాస్తూ ఒక మాట అంటాడు, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడినది ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. అనాది నుంచి మర్మముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనం ద్వారా వారికి తెలుపబడినది. కాబట్టి దేవుడు నూతన మర్మాన్ని మరి నూతన నిబంధనలో బయలుపరిచినాడు తన సేవకులైన వారికి, అపోస్తలులైన వారికి. కాబట్టి ఆ మర్మము మరి ఆది కాలంలో మరుగు చేయబడినది. అందుకొరకే మరి చూసినట్లయితే అదే ఏంటి మర్మం అనేటువంటి దాన్ని 1 కొరింథీయులకు 2వ అధ్యాయంలో గమనించినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ 9-10 వచనాల్లో. రైట్. ఇందును గురించి దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంటే బియాండ్ అవర్ కాంప్రహెన్షన్, మనకు జ్ఞానముకు అందనటువంటి కార్యాలు మన కొరకే ఉంటాం. అయితే ఏమంటాడు ఇక్కడ, మనకైతే దేవుడు అవి మనకు చూసినట్టయితే తను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచినాడో అవి ఇంకా గోచరం కాలేదు. అయితే మనకైతే ఏమంటాడు, దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచుంటున్నాడు. కాబట్టి తన పరిశుద్ధ ఆత్మ మనలో ఉంచడం ద్వారా దేవుని యొక్క మరుగైనటువంటి నూతనమైన కార్యాలు మనకు బయలుపరిచేవాడుకుంటున్నాడు. ప్రేమైన సోదరి, ఈ నా జీవితంలో మనం ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించి మన పాపలు ఒప్పుకున్నామో అప్పుడు పరిశుద్ధాత్మ ముద్రను మనలో వేసింటాడు. ఈ పరిశుద్ధాత్మను మనకి ఏం చేస్తున్నాడు, బోధించేవాడు, నడిపించేవాడు ఉంటున్నాడు, ఆదరించేవాడు ఉంటున్నాడు, బలపరిచేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనకు నూతనమైన సంగతుల గురించి దేవుడు బోధించేవాడు ఉంటున్నాడు. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా మనం చూస్తే 1వ అధ్యాయము 8-9 కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును, కాబట్టి చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనము సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగునే నిమిత్తం ఆ కృపను మనకు కనిపిస్తుంది. కాబట్టి సంపూర్ణమైనటువంటి ఆత్మీయ జ్ఞాన వివేచనను కలిగి ఉండాలని దేవుడు తన మర్మాలు బయలుపరుస్తుంటున్నాడు. కాబట్టి దేవుడు మర్మాలు బయలుపరిచే ఉద్దేశం ఏంటంటే ఆయన దర్శనాల ద్వారా మరి చూసినట్లయితే ఆయన వాక్యం ద్వారా మనము లోతైనటువంటి కార్యాలు మనం ఎరగాల అనేటువంటి కార్యాన్ని ఆయన ఉద్దేశం ఏంటందనమాట. అందుకొరకే 3వ అధ్యాయంలో కూడా ఏమంటాడు, అదే 3వ అధ్యాయం 5వ వచనంలో ఎఫెసీయులకు, ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా క్రీస్తు ఎట్లాగది చూసినట్లయితే ఆ క్రీస్తుని గురించి మర్మము జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మము ఇప్పుడు దేవుని అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్టు పూర్వకాలం మంది బయలుపరచలేదు, అయితే ఇప్పుడు అది బయలుపరిచినాడు అంటున్నాడు. అది దేవుని గురించి మర్మము అనేటువంటిది. ఈ మర్మాన్ని గురించే మరి నూతనమైన కార్యములు మీకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ప్రవచనపూర్వకంగా ఇది చెప్పినాడో అది యేసుక్రీస్తులో నూతన విధంగా నెరవేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తలులు దాన్ని కనుగొన్నట్లు చూస్తున్నాం. అది మనకు కూడా బయలుపరిచేదిగా ఉంటున్నది. అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే కొలస్సీలకు రాసేటప్పుడు 1వ అధ్యాయం 25-26 వచనంలో, దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ఆ ప్రకారం నేను సంఘమునకు పరిచారకుడనైతిని. కాబట్టి ఏ వాక్యం అయితే మర్మముగా బయలుపరచబడకుండా ఉన్నదో యుగములకు పూర్వములకు అది నాకు బయలుపరచబడి ఇది సంఘాలకు తెలియపరిచేదాని కొరకే నాకు ఆ కృప అనుగ్రహించాను. కాబట్టి ఇదిగో నేను ఒక నూతన క్రియను బయలుపరుస్తున్నాను, మర్మములు బయలుపరుస్తుంటున్నాడు. కాబట్టి దేవుని సముఖంలో మనం ప్రార్థించినప్పుడు ఆయన వాక్యం ద్వారా తన యొక్క నూతన కార్యాలు మనకు బయలుపరుస్తాడు, నూతన విధానాలు బయలుపరుస్తాడు, ఆయన ఉద్దేశాలు బయలుపరుస్తాడు, ఆయన మార్గాలు బయలుపరుస్తాడు. తద్వారా మనము ఆయన మార్గముల్లో మనం అంగీకరించినట్లయితే నిత్య మార్గములకు నడిపించేవాడుకుంటున్నాడు. ఆయన మన నిత్య మార్గములు ఆయన నడిపించినప్పుడు మరి ఆయనకు స్తుతి చెల్లించాల్సి అనుకుంటున్నాం. కాబట్టి ఇదిగో నీ యొక్క నూతన కార్యం చేయుచుంటున్నాను అంటున్నాడు. కాబట్టి నూతన కార్యం నా జీవితాలు దినదినము ఆయన తన యొక్క మరి నూతనమైన కృప చేత నూతన కార్యం మనకు బయలుపరిచేవాడుకుంటున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం.